సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ పునీత్ గేమింగ్. ఇవాళ అయితే లోనల్ఫ్ అయితే ఆడుతున్నాను. లోనల్ఫ్లో అయితే మీకైతే వన్ ట్యాప్ పడాలంటే ఫస్ట్ అయితే మీకు అక్యూరసీ మంచిగా ఉండాలి. అక్యూరసీ మంచిగా ఉందంటే ఇప్పుడు మీకైతే వన్ ట్యాప్ పడుతుంది. ఫస్ట్ అయితే ఇది చూడండి ఎట్లా పడుతుందో. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే డెజర్టికల్ పట్టింది. ఎనిమిది అయితే ఇటు సైడ్ వస్తుంది. ఫస్ట్ అయితే కనెక్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఎనిమిది కాన్ నుంచి అయితే గన్ ఫైర్ తీసుకోండి. తర్వాత మీరే గన్ ఫైర్ ఇవ్వండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా డెజర్ట్ ఈగలే కాబట్టి డెజర్ట్ ఈగల్తో ఇప్పుడు కూడా వన్ ట్యాప్ ఎట్లా పడాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం డిస్టెన్స్ ఉండాలి ఎనిమిదికి మీకు డిస్టెన్స్ ఉంటేనే వన్ ట్యాప్ పడుతుంది. ఇప్పుడైతే ఎనిమిది ఇటు సైడ్ రాలేదు, భయపడ్డాడు. అయితే అటు సైడ్ అయితే గన్ ఫైరింగ్ వస్తుంది. అటు సైడ్ అయితే వెళ్దాం. అటు సైడ్ సో ఫ్రెండ్స్, ఇటు పైన ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎనిమిది నుంచి వచ్చింది. తర్వాత మన దగ్గర నుంచి పోయింది. ఇప్పుడు పడింది చూడండి ఫ్రెండ్స్, అదే ఇప్పుడైతే పడింది. వాడికైతే ఎమ్మటేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకైతే వన్ ట్యాప్ పడాలంటే ఫస్ట్ అయితే అక్యూరసీ ఉండాలి. మీరైతే మీ మొబైల్ నేమ్ కామెంట్ చేయండి. అప్పుడు నేను అక్యూరసీ మీకు పెంచుతాను. ఫస్ట్ అయితే నా సెట్టింగ్ చూడండి. ఇదైతే రియల్మీ C55 నుంచి ఆడుతున్నాను నేనైతే. వీడైతే AWM MP5 తీసుకున్నా. ఇప్పుడైతే వాడికైతే కొంచెం కూడా పడలేదు డ్యామేజ్. వాడు ఇక్కడికి వచ్చేదాకా ఆగదాం, చూద్దాం. వాడు వచ్చిన తర్వాత కలుస్తాము, వాడు మనల్ని కలుస్తారో చూద్దాం. ఎనిమిది అయితే వాటికి ఎయిట్ వచ్చిండు. మనం 10 వేసుకున్నాం. వచ్చిన తర్వాత MP5 తీసుకున్నాం ధైర్యంగా. ఫ్రెండ్స్, వాడైతే వన్ ట్యాప్ లాగా డ్రాగ్ లేపిండు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రెండ్స్ వాడైతే వాడు భయపడైతే బోయ ఇచ్చి వాళ్ళు ఎవరు వచ్చారో బోయ ఇచ్చేసి చూపించాం కదా. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్లయితే ట్రైనింగ్ రూమ్లోకి అయితే వచ్చిన. మీకైతే ఫస్ట్ అయితే అక్యూరసీ ఉండాలి. అక్యూరసీ ఎందుకు ఉండాలంటే మీకు ట్రైనింగ్ రూమ్లో బొమ్మలు వచ్చింది ఆడుకోవడానికి కాదు. ఇది ఎట్లా ఫస్ట్ అయితే కొంచెం స్పేస్ ఉండాలి. డౌన్ నుంచి డ్రాగ్ లేపాలి. డ్రాగ్ లేపడం అంటే తనకైతే వన్ ట్యాప్ పడుతుంది. ఇట్లా వన్ ట్యాప్ పడుతుంది. అట్లా నేర్చుకుంటే 3 to 5 days అట్లా నేర్చుకున్నాడు అనుకో. ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ బొమ్మలు ఉన్నాయి చూసారా, ఈ వెనకాల ఇక్కడ ఇట్లా ఉక్కుతున్నాయి కదా. మీరైతే గన్ అయితే ఫైర్ చేయండి, ఎమ్మటే లోడ్ అయితే చేయండి. ఎమ్మటే లోడ్ చేయడం వల్ల ఇట్లా వన్ ట్యాప్ కొంచెం స్పేస్ ఇచ్చి వేసేయడమే. స్పేస్ ఇచ్చి డ్రాగ్, అట్లా ఎక్కువ డ్రాగ్ లేకపోతే అందరు ఏం చేస్తారంటే అట్లా వెనకాల ఫస్ట్ అయితే చూడండి, అక్కడ వెనకాల అయితే బొమ్మలు ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే నా అక్యూరసీ చూపిస్తా చూడండి. నా సెన్సిటివ్ అయితే ఇట్లా గేర్ ఇట్లా ఉంచుకోండి. ఈ లాస్ట్ది అయితే ఏంటంటే మీకు ఇప్పుడు ఇట్లా డ్రాగ్ బటన్ ఉంటుంది, స్పీడ్. ఇక్కడ వైబ్రేషన్ అయితే మీరు అన్నీ ఆఫ్ చేసుకోండి. అందరూ ఏం చేస్తారంటే అన్నీ ఆన్ చేసుకొని పెడతారు. వైబ్రేట్ చేయడం వల్ల ఏంటంటే ఫైర్ చేసినప్పుడు ఫోన్ వైబ్రేట్ వేసే ఉంటుంది. అట్లా చికా పోతుంది. అట్లా కొన్నిటికి కూడా డ్రాగే పడదు అసలు. దానికోసం ఇప్పుడైతే ఇట్లా మొత్తం ఆఫ్ చేసేటనుకో మంచిగా ఉంటుంది. చూడండి, ఇట్లా మొత్తం ఆన్ ఉండదు అసలు, ఆఫ్లో ఉండాలి. మీకు చూపించడానికి నేనైతే చూపిస్తుంది. నా సెన్సిటివిటీ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు ఇక్కడ ఫైర్ బటన్, ఫ్రీ కెమెరా బటన్, దాన్ని అయితే మొత్తం పెట్టండి. అది డ్రాగ్ లేపడానికి మంచిగా పనికొస్తుంది. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇక్కడ చూడండి కొంచెం స్పేస్ ఇచ్చి డ్రాగ్ లేపండి, స్పేస్ ఇచ్చి డ్రాగ్ లేపండి. స్పేస్ ఇచ్చి డ్రాగ్ లేపడం వల్ల ఏంటంటే ఒకేసారి పడుద్ది, మంచిగా ఉంటుంది. ఎక్కడైతే ఇది ఉందిగా, ఇచ్చింది ఎందుకో కాదు, ఈ ట్రైనింగ్ ఇక్కడ టైమింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ టైమింగ్ ఏదో ఒకటి పెట్టుకోండి, టైం పడుద్ది. ఆ టైంలో ఈ బొమ్మలు ఇచ్చింది ఇట్లా అంత లాంగ్ రేంజ్ అంటే కుదరదు. అదే షార్ట్ కాకుండా మీడియం కాకుండా అనుకో అనమాట. ఇట్లా చూడండి,
ఇట్లా అందరు ఏం చేస్తారంటే డెజర్ట్ ఈగలతో కూడా స్ప్రే చేస్తూ ఉంటారు. స్ప్రే చేయొద్దు. డెజర్ట్ ఈగలు ఇట్లా ఫైర్ చేయగానే ఎమ్మటే రీలోడ్ చేయాలి. ఫైర్ చేసి రీలోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.